నమస్కారం. తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ అనగానే విద్యార్థుల ఉన్నత చదువులకు ఇది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జియో నంబర్ 7 అంటే GOMS-No 7 లోని కొత్త నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అప్లికేషన్లు ఈజీగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి, ఎక్కడ తప్పులు జరగకూడదు అనేది ఈ సమగ్ర విశ్లేషణలో మనం చాలా క్లియర్గా, డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలపై ఫోకస్ చేద్దాం. జీవో 7 ముఖ్యాంశాలు, అర్హతలు, అలాగే అటెండెన్స్ రూల్స్, ఆ తర్వాత డేటా మ్యాపింగ్ ఎందుకంత ఇంపార్టెంట్, లాస్ట్లో అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి. బ్యూరోక్రాటిక్ ఇబ్బందులు లేకుండా రావాల్సిన ఫండ్స్ మనం సేఫ్గా పొందడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఒక పక్కా గైడ్లా హెల్ప్ అవుతుంది. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలీ జీవో 7 ముఖ్యాంశాలేంటి? డేటా ఇంటిగ్రిటీలో ఇది ఎలా ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది? ఈ ప్రభుత్వ ఆదేశాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఫస్ట్ చూద్దాం. ఈ జీవో నంబర్ 7 అనేది బేసిక్గా ఒక కఠినమైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే అడ్మిషన్లను కరెక్ట్గా ఒక పద్ధతిలో తీసుకురావడానికి, ఫీజ్ రీయింబర్స్మెంట్ రూల్స్ని మరింత స్ట్రిక్ట్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ప్రతి అప్లికేషన్లో డేటా ఇంటిగ్రిటీ అంటే డిజిటల్ పరంగా ఎలాంటి తప్పులు లేకుండా 100% జవాబుదారితనముండేలా ఇది చూసుకుంటోంది. ఇక్కడ తప్పులకి అస్సలు ఛాన్స్ లేదు. ఇక్కడే మనం ఒక పెద్ద మార్పు గమనించాలి. ఇప్పటిదాకా 10th క్లాస్ లేదా SSC మెమో అంటే కేవలం మార్కులు చూసుకునే ఒక సర్టిఫికెట్ మాత్రమే అనుకునేవాళ్లం. కానీ ఇకపై అలా కాదు. ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రాసెస్ మొత్తానికి ఇదే మాస్టర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. అంటే స్టూడెంట్స్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ ఎలా ఉండాలనేది ఇకపై ఈ మెమోనే డిసైడ్ చేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. అదే అర్హతలు మరియు హాజరు. అసలు ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ప్రభుత్వం పెట్టిన ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉన్నత విద్య చదవాలనుకునే SC, ST, BC, EBC అలాగే మైనారిటీ విద్యార్థులకు బాగా ఉపయోగపడే స్కీమ్. అయితే ఇక్కడో కండిషన్ ఉంది సుమా. ఈ ఫండ్స్ కేవలం రెగ్యులర్ అకాడమిక్ కోర్సులు చేసేవాళ్లకు మాత్రమే వర్తిస్తాయి. అంటే కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదివేవాళ్లకి ఇది వర్తించదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్థికపరమైన అర్హతల విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ 1.5 లక్షల అంకే చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో అంటే పల్లెటూర్లల్లో ఉండేవాళ్లు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ల వార్షిక కుటుంబ ఆదాయం ఖచ్చితంగా 1.5 లక్షల రూపాయలకు మించకూడదు. ప్రభుత్వం దీన్ని స్ట్రిక్ట్గా క్యాప్ చేసింది. అదే ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీల్లో ఉండేవాళ్లైతే ఈ ఆదాయ పరిమితి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సిటీల్లో జీవన వ్యయం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ భౌగోళిక వర్గీకరణను బట్టి ఈ చిన్న వెసులుబాటు కల్పించారన్నమాట. అడ్మిషన్ రాగానే సరిపోదు, అసలు కథ ఇక్కడే ఉంది. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఫండ్స్ కంటిన్యూ అవ్వాలంటే క్లాసులకి కనీసం 75% అటెండెన్స్ ఉండటం పక్కా మ్యాండేటరీ. కేవలం 25% గైర్హాజరును మాత్రమే అలో చేస్తారు. అంటే ఈ అకాడమిక్ రూల్ని ఏమాత్రం లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఇక మూడవ విభాగానికి వద్దాం. డేటా మ్యాపింగ్ ప్రాముఖ్యత. మనం ముందు చెప్పుకున్నట్లు ఇది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన, టెన్షన్ పెట్టే స్టెప్. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దరఖాస్తు ఒక్కడుగు కూడా ముందుకు కదలదు. ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. SSC మెమోలో పేరు స్పెల్లింగ్ ఎలా ఉందో, అక్షరం పొల్లుపోకుండా, ఎలాంటి స్పేస్ తేడా లేకుండా ఆధార్ కార్డులో అలాగే బ్యాంక్ అకౌంట్లో కూడా ఖచ్చితంగా అదే స్పెల్లింగ్ ఉండాలి. ఏ చిన్న డాట్ గానీ ఇనిషియల్ గానీ అటు ఇటు అయినా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిర్రర్ అవ్వాల్సిందే. ప్రభుత్వం కోరుతున్న ఈ డిజిటల్ సింక్ అనేది కరెక్ట్గా ఈ 3 స్టెప్స్లో జరగాలి. ఫస్ట్, ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఒక మొబైల్ నంబర్ ఉండాలి. సెకండ్ స్టెప్, ఆ మొబైల్ నంబర్ని ఆధార్కి లింక్ చేసి ఉంచాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో NPCI సర్వర్లో తప్పనిసరిగా మ్యాప్ చేయాలి. ఇది కంప్లీట్ అవ్వకపోతే ప్రాసెస్ ఆగిపోతుంది. ఇందాక మనం అటెండెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి ఇది ఇంకొక పెద్ద అప్డేట్. పాతకాలం నాటి మాన్యువల్ వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా పోయాయి. రోజువారీ హాజరు పడాలన్నా, వెరిఫికేషన్ జరగాలన్నా బయోమెట్రిక్ లేదా కంటిపాపను స్కాన్ చేసే ఐరిష్ అథెంటికేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే. టెక్నాలజీ అలా మారిపోయిందన్నమాట.
ఫైనల్గా మనం 4వ విభాగానికి వచ్చేసాం. అప్లై చేయటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పటిదాకా మనం చూసిన రూల్స్ అన్నిటినీ కలుపుకుని అప్లికేషన్ ఎక్కడా బ్లాక్ అవ్వకుండా స్మూత్గా అయిపోవటానికి కావాల్సిన ఒక పక్కా ఫైనల్ చెక్లిస్ట్ ఏంతో చూద్దాం. దరఖాస్తు స్టార్ట్ చేయటానికి ముందే ఈ 5 విషయాలు రెడీగా ఉంచుకోవాలి. 1 హాల్ టికెట్ నంబర్, 2 డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, 3 పక్కాగా అప్డేట్ చేసిన ఆధార్ డీటెయిల్స్, 4 ఎన్పీసీఐకి మ్యాప్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇక లాస్ట్లో వీటన్నింటితో మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా అధికారికంగా అథెంటికేషన్ పూర్తి చేస్తేనే ఈ సైకిల్ కంప్లీట్ అయినట్లు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, అలాగే వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఎలాంటి ఆటంకాలు లేని విద్యాభవిష్యత్తు కోసం స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కరెక్ట్గా సింక్ అయ్యాయా? ఎందుకంటే కేవలం ఈ పక్కా డిజిటల్ ప్రిపరేషన్ మాత్రమే మన ఎడ్యుకేషన్కి అందాల్సిన సపోర్ట్ను అన్లాక్ చేస్తుంది. కాబట్టి స్పెల్లింగ్స్ నుంచి అకౌంట్ మ్యాపింగ్ వరకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని డబుల్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.